ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడగకూడదని ముందే అనుకున్నా. దాంట్లో వేణు గారికి సంబంధించిన ప్రశ్న కూడా అడగకూడదు అనుకున్నా. ఎందుకు అడగండి, పర్లేదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేణు గారు అంటున్నారు, పిలుపు మారింది, కారణం ఏంటి? సో అంటే కారణం ఏంటంటే సార్, ఇప్పుడు నేను వేణు, ఇప్పుడు ఇంతకుముందు వేణు అనుకోండి, నేను వేణు గాడు అనొచ్చు, అనకూడదు. వేణు అన్నాడు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సార్, చాలా పెద్ద డైరెక్టర్. బలగం అని అద్భుతమైన సినిమా తీసిన ఒక పెద్ద డైరెక్టర్. అది చూసేవాడికి తప్పుగా అనుకోకూడదు, తప్పు కదా. ఇప్పుడు నేను వేణు ఉన్నప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకోవచ్చు, అదే మరి ఇప్పుడున్న వేణు స్టేజ్కి నేను మాట్లాడకూడదు, అది రాంగ్. నేను ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో తెలుసుకున్నాను సార్. నాకు తెలియదు, నేను చాలాసార్లు సార్ నీకు తెలియదు, నేను పిచ్చోళ్ళలాగా హీరోల మీద కౌంటర్లు వేసేవానండి, అందరు నవ్వుతున్నారు కదా అని తెలియదు నాకు అప్పుడు. తర్వాత నేను రియలైజ్ అయ్యాను తప్పు ఇవన్నీ అసలు. అంటే నవ్వుతున్నారు కదా అని అనేవాడిని, కానీ నా నవ్వు వెనకాల చాలామంది బాధపడతారని తెలుసుకోలేదు. ఆ తర్వాత తెలుసుకున్నా, ఓహో నేను ఇది అలా ఉండొద్దు, చాలా తప్పు చేశాను నేను. మెచ్యూర్ అంటే మన లైఫ్ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది కానీ అలా పాఠాలు నేర్పింది నాకు. డబ్బు విషయంలో పాఠం నేర్చుకున్నారా? అమ్మో తప్పకుండా. నేను ఒక ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం. ఫ్రెండ్స్కి పార్టీలకి చిత్రం శ్రీను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ పక్కన పెట్టుంటే మణికొండలో ఈరోజు 2 ఫ్లాట్లు ఉండేవి అని చెప్పారు. 2 ఫ్లాట్లు ఏంటి సార్, సగం మణికొండ కొనేసేవాడిని. సగం మణికొండ. రోజు 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను సార్. 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను. అప్పుడున్న రేటుకి సగం మణికొండ కొనేసేయచ్చు. బాగా వేస్ట్ చేశాను సార్, డబ్బు చాలా వేస్ట్ చేశాను. చేయొద్దండి అది. చెప్పారు మీ గురించి. ఒకే ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే డబ్బుని డబ్బుగా చూడలేదు శ్రీను. చూడలేదు, తప్పు చేసి. అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఎప్పుడు నా డబ్బు వస్తూనే ఉంటుంది అనుకున్నా. అలా ఉండదండి, అది తప్పది. అది అంటే ధనలక్ష్మి దేవత, దాన్ని దేవతలాగే చూడాలి. అండ్ వేణు గారి ప్రస్తావన తీసుకుంటాను సార్, ఇది 2% అవ్వచ్చు కానీ, బట్ వేణు గారి కష్టం తెలియడానికి అడుగుతున్నాను. మన మధురానగర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో వేణు గారు, అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ఆ నైట్ బయటికి పోవడానికి కూడా ఆయన చేతిలో డబ్బులు లేక ఆ బిల్డింగ్ దగ్గర ఆగిపోయి అక్కడే స్టే చేయాల్సి వచ్చిన రోజు ఒక రోజు నాకు పర్సనల్గా తెలుసు. అవును, వేణు గారు ఉన్నాయి, వేణు చాలా స్ట్రగుల్ చేసి. అంటే ఆ రోజు నైట్ తిన్నారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, ఫస్ట్ అలాగే కొనుక్కున్నారని అనుకుంటున్నాను నేను. అలాంటి వేణు గారు మీ దగ్గర టచ్ అప్ బాయ్గా జాయిన్ అయ్యి, తర్వాత ఆర్టిస్ట్గా మారి, తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా మారి. సో నాకు చెప్పండి, వేణు గారిలో ఉన్న ఆ తపన ఏంటి, ఎలా కష్టపడతారు సినిమా కోసం? చాలా కష్టపడతాడండి. 24 అవర్స్ బ్రెయిన్లో సినిమాని వేరే ఉండదు. వేణు గారికి వేరే ఆలోచన ఉండదండి. నా దగ్గర చేసి మీకు అసలు మీకు విషయం చెప్పనా, అప్పట్లో కొత్తలో మానిటర్ వచ్చేది. అప్పుడు అంతకుముందు మానిటర్ లేవు, తర్వాత మానిటర్ మనం చేసిన షార్ట్ మానిటర్లు చూసుకున్నాం. నాకు మానిటర్ వేణు అండి, నాకు మానిటరు వేణు గారు. నాకు ఎలా అంటే నేను షార్ట్ చేసి వచ్చి వేణుని చూస్తే వేణు బాగుందంటే బాగాలేకపోతే అనేవాడు, బాగాలేదు అయితే ఇంకా బాగా చేయాలి. డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము. అన్న సీన్లో బాగా చేయలేదు మీరు అనేవాడు, చెప్పేసేవాడు. ఓపెన్గా చెప్పేవాడు. తర్వాత నా దగ్గర ఉన్నప్పుడే మేము అంటే బ్రదర్స్ లాగా ఉన్నామండి. నేనేదో సార్ లాగా అసిస్టెంట్ లాగా లేదు, మా ఇంట్లోనే. ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే, వాడు ఫిష్ తినేవాడు కాదు, మేము ఫిష్ తింటాం ఎక్కువ అని ఆడి కోసం మటన్ తెచ్చేవాళ్ళు. మేము సిస్టర్ అడిగా, ఏంది మటన్ ఎవరి కోసం తెచ్చి, వేణు మటన్ తినడు కదా అనేవాళ్ళు. అంటే ఆడి కోసం తెచ్చి వండేవాళ్ళు. అంటే అంత బ్రదర్స్ లాగా అయిపోయాం కలిసి. అది దేవుడు కలుపుతాడు కొంతమందిని, అలా కలిపాడు అంతే. ఇంకోటి వేణు చాలా టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ వేణు. అసలు ఎంత మల్టీ అంటే పాటలు పాడతాడు, రైటింగ్ సైడ్ చాలా మంచి సీన్స్ రాస్తాడు. మీకు ఎందుకు బలగమే నిరూపించడానికి నేను చెప్పడం ఎందుకండి, క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా యాడవని సందర్భం. క్రియేటర్ అండి, అంటే క్రియేట్ చేస్తాడు. అబ్బో చాలా మల్టీ టాలెంటెడ్ అండి, చాలా విషయాలు. ఇంకా మీరు చూడండి ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. వచ్చిందా కాల్ వచ్చింది? వచ్చిందండి, ఎల్లమ్మ చేస్తున్నాను నేను, మంచి క్యారెక్టరే. పిలిచాడు వేణు గారు, పిలిచి క్యారెక్టర్ మన లుక్ టెస్ట్ కూడా చేశారు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, చాలా ఫ్రెండ్లీగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పటి మీ టచ్ అప్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సీన్ చెప్తుంటే మీరు యాక్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. మీకు తెలుసా, బలగం తర్వాత వేణుకి ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి, పెద్ద కాల్స్ వచ్చి ఉంటాయి కదా. నాకు అన్ని కాల్స్ వచ్చాయండి, నాకు అన్ని ఫోన్లు వచ్చాయి వేణు గురించి. మీ వేణు డైరెక్ట్ ఎంత అద్భుతమైన సినిమా, ఎంత ప్రౌడ్ మూమెంట్ అండి. అంటే అక్కడ నా ప్రస్తావన తీసుకుంది, అది నాకు కూడా పేరు వచ్చినట్టే కదా. అది నా అంటే నేను గోల్ ఆడుకొట్టినా నా గురించి వచ్చింది. చిత్రం సీన్ దగ్గర చేశాడు, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడని నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్. తర్వాత మేము అసలు ఇలా ఉండదండి, ఒక డైరెక్టర్కి ఆర్టిస్ట్ లాగా కాదు. అసలు లుక్ టెస్ట్కి వెళ్ళిన రోజు మేము జోకులు వేసుకుంటున్నాం, రేపు షార్ట్ బాగా చేయకపోతే అని వాడు అంటే నేను అంటే జోక్ చేసుకుంటాను సరదాగా. అమ్మో ఇప్పుడు నువ్వు యాక్షన్ చెప్తే నేను యాక్టింగ్ చేసి, అదే బ్యూటీ అది. అది
చాలా సరదాగా ఉంటుంది. అలా అని ఇది ఎందుకు నాకు జబర్దస్త్లో నన్ను తోమేసేవాడండి. ఆ, జబర్దస్త్లో ఇంకా వేణు టీంలో చేశా కదా, తోమేసేవాడు డైలాగు ప్రాక్టీస్ చేయాలని అని చేపించేవాడు. అప్పుడే నన్ను అరే వదలవరా అనేవాడిని. అమ్మ తోముతాడండి, అవుట్పుట్ వచ్చే వరకు లాగుతాడు. నాకు తెలుసు వేణు ఏమనుకుంటున్నాడో తెలుసు, ఏమి ఇవ్వాలి దానికోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేసేస్తాం, అది చెయ్యాలి కూడా. ఎలా వస్తుంది సార్ ఎల్లమ్మ? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఎస్పీ గారిని హీరోగా చూడాలని చెప్పి చాలా వెయిట్ యా నేను కూడా వెయిటింగే. మంచి సినిమా అండి, చాలా గొప్ప సినిమా అది ఎల్లమ్మ, చాలా మంచి సినిమా. అండ్ కాస్త వెనక్కి వస్తే మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఒక బ్లాస్ట్ లాంటి సినిమా వెంకీ. యా అవును. నాకు ఆ ట్రైన్ ఎపిసోడ్ అసలు మొత్తం ఆ సీక్వెన్స్ అంతా ఎన్ని రోజులు షూట్ చేశారు? నాకు ఆ ప్రయాణం గురించి కాస్త ఏదైనా మీకు గుర్తున్న మూమెంట్స్ ఉంటే చెప్పండి సార్. వెంకీ అది మీ లైఫ్లో మర్చిపోలేని సినిమా అండి. మాకైనా అంటే నేను, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అందరి కాంబినేషను, రామచంద్ర, అంటే ఒక పిక్నిక్ లాగండి సినిమా షూటింగ్. అది ఒక పిక్నిక్, రవితేజ గారితో షూటింగ్ అంటేనే పిక్నిక్ అంతేనా? అసలు ఇక చాలా చాలా వర్క్ చేసిన తెలియదండి. అప్పుడే పేకప్ అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇంటికి అనిపించేది. మళ్ళీ పొద్దున్న తొందరగా తెల్లారితే బాగుండు, లొకేషన్కి వెళ్ళాలనిపించేది. షూట్ లేకపోయినా లొకేషన్కి వెళ్ళాలనిపించేది. అంత జోలుగా ఉంటుంది వెంకీ సినిమా. అంత జాలీగా చేసాం ఒక పిక్నిక్ లాగా. అది ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ అంటే మా ఎపిసోడ్ కాకుండా మొత్తం ట్రైన్ సీక్వెన్స్ చాలా ఉంది కదండి. ఇంకా అవును, మర్డర్ సీన్ ఏదో ఉంది, కుర్రోడిది, భరత్ సీన్స్ అవి, అది మొత్తం 15 days వరకు ఏదో చేశారు, ఓన్లీ ట్రైన్ ఎపిసోడ్. ఓకే, అది ఇక్కడ నాంపల్లి నుంచి ట్రైన్ బీబీ నగర్ వరకు ఏదో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుద్ది. అందులో మాకు ఒక 3 బోగీలు 4 బోగీలు బ్లాక్ చేశారు. అందులోనే ఫుడ్ కూడా అక్కడికే మాకు 1,000 వచ్చేది. అలా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవటం. ఆ ట్రైన్ నిజంగా ట్రావెల్ అవుతుంది. రియల్ ట్రైన్లో చేసాం. చిన్న ప్యాచ్ వర్క్, అది ఒక రోజు 2 రోజులు ఏదో రామోజీలో ట్రైన్ ఉంది కదండి, అది ఒక రోజు 2 రోజులు ప్యాచ్ వర్క్ అంతే. మీకు మొత్తం ఒరిజినల్ ట్రైన్లో చేశారు. అసలు ఇంకా అది ఎలా ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలా చేసాము. అసలు అంత ఒక సీన్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, రామచంద్ర, మేము అందరం పోటీ పడేవాళ్ళం డైలాగులు. నాకు వస్తే బాగుండు అంటే అంత. దానికి తోడు ఆ సీన్ స్పెషల్గా ఒక సీన్ ఏంటంటే వేణుమాధవ్ గారు కామెంట్. వేణుమాధవ్ గారు ఉంటే ఇంక తెలుసు కదండి ఎలా ఉంటుందో. ఇంకా అసలు ఆ ఇంప్రవేషన్స్. ఇంకోటి శ్రీను వైట్ల గారి సినిమా స్క్రిప్టే అలా ఉంటుందండి. ఆర్టిస్టు శ్రీను వైట్ల గారు చేసే దాంట్లో మనం ఒక 30% చేయగలిగితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు అంతే. ఇంకా ఆ ట్రైన్ సీక్వెన్స్లోనే వేణుమాధవ్ గారు అది డ్రమ్ అటు పెట్టుకుని కూర్చుంటారు కదా, అవును. అది యాక్చువల్గా ఫస్ట్ అసలు స్క్రిప్ట్లో ఉందా? అంటే సీన్ ఉందండి, ఆ సాంగ్ పాడటం ఏదో చెయ్యాలని ఉంది, డోలక్ అది లేదు, ఏదో చెయ్యాలని ఉంది. అప్పుడు వేణుమాధవ్ గారి ఇంప్రవైజేషన్, అందరూ ఆర్టిస్టులు అందరూ. ఇంకా అక్కడే అండి, ఆ ఫ్లోలోనే. దానికి డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారి కామెడీ ఉంటే వదలు లాగేస్తారు కదా, అలాగే ఆయన పిండేశారు అందరినీ. స్క్రిప్ట్ ఉంది, సీన్ ఉంది, దాంట్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. రవితేజ గారితో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి అయితే మొత్తంలో. అంటే నేను రవణే అంట, నాకు బాగా ఇష్టమైన హీరో. చిరంజీవి గారి తర్వాత ఇష్టమైన హీరో రవణ్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు, కష్టపడి, అదొక ఫీలింగ్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం నాకు రవణ్. ఆయనతో వెంకీ, దుబాయ్ సీను, సార్ వస్తారు, కృష్ణ, ఒక 5 సినిమాలు ఏమో చేశానండి. చాలా సినిమాలు ఉన్నాయి. నాకు ఇంకా ఆయన ఒక హీరో, ఆయన ఇది నేనేది లాగా అనిపించింది. ఎందుకు నాకు బ్రదర్ లాగా అనిపిస్తారు. రవణ అనేస్తాం. ఇంకా ఆయన కూడా అలాగే ఉంటాడు, ఎదా బాయ్ అంటాడు. అబ్బాయి కదా ఆయన పోత పదం, ఎడా బాయ్ అంటాడు. బాగుంటుంది ఆయనతో వర్క్ చేయడం, చాలా హ్యాపీ. నాకు ఇష్టం ఆయనతో వర్క్ చేయాలని ఇష్టం నాకు.